ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణాకు సిఐడి నోటీసులు ఇచ్చింది. మే 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు వారిని విచారించి కేసుకు సంబంధించిన పలు విషయాలు రాబట్టనున్నారు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణాకు సిఐడి నోటీసులు ఇచ్చింది. మే 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు వారిని విచారించి కేసుకు సంబంధించిన పలు విషయాలు రాబట్టనున్నారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇక A3 ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని విచారణకి రావాలంటే కూడా ఇది సిఐడి నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతుంది. గతంలో కూడా ఈ యొక్క కేసులో వీరిద్దరిని కూడా విచారించినటువంటి సిఐడి తాజాగా మరోసారి అయితే కనుక విచారణకి రావాలంటూ కూడా తెలిపినవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా A2గా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని రిమాండ్ ఖైదీగా తరలించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 రోజుల పాటు విచారించిన అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో మరొకసారి అయితే కనుక వీరిద్దరిని కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకున్నామంటూ కూడా సిఐడి అధికారులు విచారించడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఈ 3 రోజుల విచారణలో భాగంగా అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని కావచ్చు, అదేవిధంగా కాంతి రాణా టాటా ఐపీఎస్ అధికారులు కావచ్చు, వీరిద్దరి మీద ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు అన్న దానికి అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే దీని ఆధారంగానే వారిద్దరిని కూడా మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిఐడి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనిపై సంబంధించి ఇప్పటికే హైకోర్టులో సైతం కూడా వీరిద్దరిపై కూడా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా బెయిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా విచారణకి హాజరవ్వాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడు సిఐడి విచారణ పిలిచినా కూడా హాజరవుతామని కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఈరోజు సిఐడి అధికారులు వీరిద్దరి నుంచి ఏ విధమైనటువంటి సమాధానాలు రాబడతారన్న దానిపై అయితే కనుక చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కాదంబరి జత్వానీ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, జత్వానీకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది అన్న దానిపై అయితే కనుక పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ సంతోష్.